హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది. అందరికీ తెలిసిందే. ఒక ఎక్స్ డీజీపీని వాళ్ళ భార్య అతి కిరాతకంగా చంపేసింది. సో, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ విన్న తర్వాత ఉలిక్కిపడడం మనం చూసాం. అంటే ఒక ఎక్స్ డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తన భార్య చంపడం ఏంటి అని చెప్పేసి. సో, దీని గురించి మాట్లాడడానికి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక మేడం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి దీని గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం మీరు కూడా విన్నారు ఆ ఇష్యూ. ఎక్స్ డీజీపీ ఆయన భార్య చంపేయడం, మొదట అనుమానాస్పద మృతిగా అది నమోదు చేయడం, తర్వాత ఎంక్వైరీ చేస్తే అందులో సంచలన విషయాలు బయటపడి తన భార్య చంపిందని తేలడం, ఇదంతా కూడా చూస్తాం. అంటే ఎలా మారిపోతుంది సొసైటీ అన్న వేలో చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. మరి ఈ ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు మేడం? ఆయన డీజీపీ గారిని అది ఇంట్లోనే జరిగింది. ఇది కూడాను ఆయన భార్యను కూతురు కూడా కలిసింది అందులో అని చెప్పి విన్నా నేను. వాళ్ళిద్దరి మధ్య ఇంత ఈ వయసు కూడా చిన్నవాళ్ళు కాదు. ఆయన ఆల్రెడీ ఆయన రిటైర్డ్ పర్సన్. అంటే 60 అబోవ్, వాళ్ళకి 60 వరకు ఉంటుంది అనుకుంటా ఈ వీళ్ళకి. దాటిన వ్యక్తి అతను. మరి అట్లాంటి వ్యక్తి ఇంతవరకు కూడా 60 సంవత్సరాలు కూడా, అంటే కనీసం వాళ్ళ మ్యారేజ్ ఒక 40 ఏళ్ళు అయినా కూడా అంతవరకు భరించింది. మరి అంతవరకు వచ్చిన వాళ్ళు లాస్ట్ చర్మాంక దశ అంతే. ఇంకా ముసలోళ్ళు అయిపోయినారు కదా, వృద్ధాప్యమే ఇంకా స్టార్ట్ అది. ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన మనుషులు అంత దారుణంగా మరి గూగుల్లో వెతికి మరీ ఎట్ట చంపాలి అనేది చూసి కళ్ళల్లో కారం పొడి కొట్టి మరీ గొంతు కోసి ఆయన చంపింది. అంత చంపుతుంటే ఆయన చూస్తే మనిషి కూడా చాలా భారీగా కూడా ఉన్నారు. అంతే మరి సన్నగా ఇదిగా ఏమీ లేరు. పోలీస్ ఆఫీసర్ ఆయన. ఇట్లాంటివన్నీ వాళ్ళకి బాగా తెలుసు. ఇంకోటి కూడా వాళ్ళు జనరల్గా రిటైర్డ్ అయిన పర్సన్స్ అయినా కూడా కనీసం ఒక పోలీస్ అయినా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు అనేది నాకు తెలుసు. ఒక స్టాప్ పెడతారు వాళ్ళకి. ఇంతగా ఉన్నప్పుడు మరి ఆమె ఏ విధంగా చంపిందో, చంపుతుంటే మరి ఆయన అరవలేదా, ఏం చేసి అది మనకి అందులో క్లారిటీగా లేదు. అది ఏది ఏమైనా కూడా చాలా దారుణమైన విషయం ఇది. ఇప్పుడు ఎవరిని నమ్ముతాం? ఎవరైనా కూడా కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, కడుపున పుట్టిన వాళ్ళనే నమ్ముతారు ఎవరైనా కూడా. వాళ్ళే ఇప్పుడు ఇట్లా చంపేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు అని అంటే ఇంకా ఎవరిని మనం బయట వాళ్ళ నుంచి రక్షణ ఏముంది మనకి? మనం ఎక్కడైనా పోయినప్పుడు మనకు రక్షణగా బయట మన ఈ మిలిటరీ పెట్టి మన వాళ్ళని కాపాడుతుంటే ఇంక ఎక్కడ ఇంట్లోనే మనకు ఇదైపోతుందని అంటే ఇంక ఎట్లా మనము ఇది చేసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అది. ఏహో మళ్ళీ ఇట్లాంటివి చాలా కూడా జరుగుతున్నాయి అనుకోండి. కానీ ఇందులో ఏమవుతుందని అంటే నేను వినడం ఏంటంటే, ఆయన కొడుకును ఆయన చెల్లెలు ఉన్నారు. ఈ మధ్య సంపాదించిన ఆస్తులు కూడా ఆయన వాళ్లకు రాయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. అది ఏదో మాటలు కూడా జరుగుతున్నాయి. ఆమెకు తెలిసింది. ఆవిడేదో అడిగిందంట, అదేదో కాదన్నారు, ఏదో జరిగింది. కాబట్టి అంటే ఆస్తి కాదు అన్నంత మాత్రాన అంతగా దారుణంగా ఇప్పుడు భర్త సంపాదించిన దానికి ఆల్మోస్ట్ బిడ్డలు, భార్య కూడా అందరూ దానికి ఇదే ఉంటారు. అట్లాంటిది మరి ఆమె డబ్బు కోసము ఆయన ఇవ్వనన్నాడనో లేకుంటే చంపుతుంది అని అంటే అది ఒక్కటే కారణమని నేను అనుకోవడం లేదు. ఇంకోటి కూడా విన్నా నేను, ఆయనకు అక్రమ సంబంధం కూడా ఏదో ఉంది అనేది కూడా విన్నా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదైనా కూడా జరిగినా కూడా ధనం వల్ల ఈ అక్రమ సంబంధాలు ఇట్లాంటివన్నీ ఏమైనా జరిగినప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ రెండు కూడా ఆయన వల్ల ఆమెకు జరుగుతోంది. ఆమె చెప్పి చూసింది కానీ ఆయన వినలేదు అనేది చెప్తున్నారు. మొత్తానికి వాస్తవం అనేది కరెక్ట్గా అనేది మనకి ఇంకా బయటికి రాలే, రకరకాలుగా చెప్తున్నారన్నమాట. అది ఓకే మేడం. ఇంకోటి కూడా అంటే ఉమెన్ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది అన్నట్టు కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ టైంలో చూసుకుంటే మరి నిజంగా ఉమెన్ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందా? మరి పెరిగితే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? పెరుగుతుందండి. అసలు ఆడ మనిషిని ఎలా పోలుస్తున్నారు మొదటి నుంచి కూడా. ఆడామంటే ఎంతో వాళ్ళు సహజంగానే ఎంతో మృదువుగా ప్రేమ, కరుణ, దయ అన్ని మూర్తి స్త్రీమూర్తిని కూడా అందరం అనుకుంటాం. అట్లాంటి స్త్రీమూర్తి ఇంత ఉగ్రంగా మారి బిడ్డలు చంపుతోంది, మొగుడు చంపుతోంది. ఇవన్నీ వింటా ఉంటే అసలు మనం ఎక్కడికి పోతున్నాము, మనము అసలు ఆడవాళ్ళైనా వీళ్ళు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు కొంచెం ఆలోచించరు వీళ్ళు? అసలు ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనం కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు తీరుతాయి. ఎంత మనము
శత్రువులైనా కూడాను చాలాసార్లు వింటా ఉంటారు కదా, పాలిటిక్స్లో కావచ్చు, ఆ, ఇంకా వేరే విధంగా కానీ కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అవతల వాళ్ళని మాట్లాడినప్పుడు ఆ సమస్యలు తీరుతాయి. పైగా మధ్యవర్తులు కూడా ఉంటారు. ఇంకోటి అండి, ఈ నేపథ్యాలకు అన్నిటికి కారణం ఒకటి, ఫస్ట్ మంచి కుటుంబం లేకపోవడం, మనుషుల్లో మంచితనం చచ్చిపోయిందండి. ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు లేరు ఎక్కడ కూడా అసలు ముందు. ఎందుకంటే నువ్వు పోతే పోయో, నేను ఒక్కదాన్ని ఉంటాను, పిల్లలు కూడా మనకు అవసరం లేదనే స్టేజ్కి వచ్చేస్తారు అందరు కూడా. స్వార్థం పెరిగిపోయింది, నేను అనే స్వార్థం, నేనే బాగుండాలా. అందులో ఇంతకుముందు కుటుంబం బాగుండాలనుకునే వాళ్ళం, అందులో అమ్మ నాన్న భర్త పిల్లలు అందరూ ఉండేవాళ్ళు, బంధువులంతా వచ్చేవాళ్ళు. ఎక్కడున్నారండి, కనీసం మేరలో బంధువులు ఉన్నారా ఎక్కడన్నా కూడా? సో అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నారు ఎవరైనా కూడా? పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతలు ఉన్నారా? వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు. పైగాను ఎవరికి భయం భక్తి లేదు, భక్తి అనేది లేదు. భక్తి ఎక్కడ ఉంది? ఏ ఇప్పుడు కోరికలతో ఉంటుంది భక్తి కూడా. నేను ఏదో ఇంజనీరింగ్ ఉద్యోగం వస్తే ఒక టెంకాయ కొడతాను, లేకపోతే ఉండిలో డబ్బులు వేస్తాను అంటే కోరికలతో ఉన్నటువంటి ఇవన్నీ తప్ప ఇవి నిజమైనది లోపల నుంచి వచ్చేది లేదు ఎవరికి కూడా అసలు ముందు. ఈ తప్పు చేస్తే ఇది ఉంటుంది, ఈ తప్పు చేస్తే అని చెప్పే పెద్దవాళ్ళు లేరు. పిల్లల్ని పెంచే విధానం సరిగ్గా లేదు, స్కూల్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. అది మేము చదువుకున్నప్పుడు ఉండే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా తేడా డిఫరెన్స్ వచ్చింది. మొన్నటికి మొన్న మీరు చూసారో లేదో, యూట్యూబ్లో చూసాను నేను, ఒక అమ్మాయి టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది. గురువు, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా, గురువు తర్వాతే దేవుడు కూడా. మనకు జీవితంలో పాఠాలు నేర్పి మనకు ఉన్నత స్థాయికి తీసుకుపోయేది గురువు. అట్లాంటి గురువు నువ్వు సెల్ ఫోన్ అక్కడ క్లాస్లో పెట్టుకునిందని చెప్పి అది మంచిదే కదా, అమ్మ వద్దని తీసుకుందంట ఆవిడ, బయటకు వచ్చింది. సెలవు తీసుకుని ఇంటికేం పోదు కదా. అంతలోపల నువ్వు గొడవ ఇస్తావా ఏవా అంటుందమ్మ టీచర్ని పట్టుకొని. అంటే ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు మనుషులు, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎవరిలో సహజత్వము మానవత్వము మంచితనము ఎక్కడుందండి? ఇప్పుడు ఆమె ఎవరో కాదు, ఇప్పుడు ఈ పిల్లని చూడండి ఇప్పటి నుంచే. ఇప్పుడు రేపు ఇదటదే టీచర్ని చెప్పుతో కొట్టింది, రేపు మొగుడిని కొడుతుంది, ఇంకొకరిని కొడుతుంది. జనరేషన్ మారిపోవడం వల్ల మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇది దాన్ని ఎవరు సరి చేసుకోవాలి, ఎవరు సరి చేయాలి, ఎవరు చెప్తే ఎవరు వినే ఉన్నారా? తల్లిదండ్రులు ఇప్పుడు తల్లి ఏదన్నా పిల్లలకి చెప్తే మాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లే అంటున్నారు పిల్లలు తల్లిని. నీకేమొచ్చు, నీకేమైనా ఇంటర్నెట్లు ఇవన్నీ వాడడం వచ్చా, ఇవన్నీ వచ్చా, మాకు వచ్చింది నీకు తెలుసా అని. తల్లు మన పేరెంట్స్ కూడా ఇప్పుడుండే టెక్నాలజీ తెలియక వాళ్ళ మీద ఆధారపడతాం. ఇవన్నీ మనం తినే తిండి, పీల్చే గాలి, మనం జీవన విధానాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి దాంట్లోకంత ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి అనిపిస్తుంది నాకైతే. తగ్గే విధానం ఎక్కడుంది? ఇంకో చట్టాలలో ఎక్కడ భయం లేదు, ఏదో ఒకటి చేసి బయటకు వస్తాంలే అనుకుంటున్నారు. ఇప్పుడు చంపారు అవతల నువ్వు చంపిన తర్వాత ఎట్లా ఒకటి చట్టం వచ్చి నేను పోలీసులు వచ్చి పట్టుకుంటారు, తీసుకుని జైల్లో వేస్తారు. జీవితం ఏంటి నీది? ఇంకా జైల్లో ఎన్నేళ్ళు బతుకుతావు? లేదంటే ఉరి తీస్తారు, అయిపోయింది జీవితం అంతటితోనే. ఎందుకు నీకు అంత జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు కదా, అంత అవసరం, అంత క్రోధం ఎందుకు మీకు? నీకు నచ్చని పని ఏదైనా అంటే కూర్చోబెట్టుకో, నీ పిల్లల్ని కూర్చోబెట్టు, ఆయన కూర్చోబెట్టు, మీ ఆడబిడ్డను కూర్చోబెట్టి మాట్లాడి విడిపో, నీకు కావాల్సింది తీసుకొని. ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? చంపితే నీ ఇది అయిపోయింది, అంత తీరిపోద్దా? అవి ఉండేది అంత పట్టుకొని వెళ్ళిపోతావా ఎక్కడికన్నా బయటికి? ఇదే మేడం, అంటే చంపేంత ఎక్స్ట్రీమ్ వరకు ఎందుకు వెళ్తున్నారు అక్కడ డౌట్. అంటే ఆ స్థాయి వరకు ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఏంటి మార్పు, వాళ్ళ వచ్చిన మార్పు? అది రెండు ఒకటే ఒక రకంగా చూసుకుంటే కూడా అవతల వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటది ఇందులో. ఇప్పుడు మీరు సాధారణంగా కూర్చొని అదే మాట్లాడుతున్నారు, నేను మామూలుగా మాట్లాడుతున్నా, ఉన్నట్టుండి మీరు రాంగ్ గా మాట్లాడతారు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా? కోప్పడతారు, లేస్తా, అయితే ఇసురు కొట్టేసి వెళ్ళిపోతా, అంతే కదా. ఆ స్థితి వరకు ఎవరు తెచ్చుకున్నారు? ఫస్ట్ రాంగ్ గా మాట్లాడిన వాళ్ళ, లేదా ఇతరుల వాళ్ళ? నేను కదా. అట్లాగే ఆయన కూడా ఇంకోటి కూడా, అంటే పోలీసు వాళ్ళంతా చెడ్డోళ్ళని నేను అంటంలా, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ముందు. కాబట్టి కొంచెం విధాయకంలో కొంచెం వాళ్ళ నడవడిక కావచ్చు, మాట తీరు కావచ్చు, పోలీస్ అనేటప్పటికి ఒక అంత మృదుత్వం ఉండకపోవచ్చు. అవతల వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. ఆమె స్నేహితులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్లాస్మేట్స్, ఆమె క్లాస్మేట్కి ఎవరికో ఫోన్ చేసి మరీ చెప్పిందంట, గూగుల్లో వెతికి చంపేసా రాక్షసుడిని అని చెప్పిందంట. అంత రాక్షసత్వంగా అతను ఏం ప్రవర్తిస్తున్నాడు ఆమె పట్ల మనమైతే చూడలేదు కదా. వాళ్ళ బెడ్రూమ్లో పోయి చూడలేదు, వాళ్ళ ఇంట్లో పోయి చూడలేము మనము. ఒక మనిషి అంటే ఒక మనిషికి విపరీతంగా ద్వేషము కోపం ఎందుకు వస్తుంది?
అవతల వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది అందులో. ఉమ్, నేను ఇప్పుడు ఒక్క చెయ్యండి ఇంతసేపు ఇట్లా కొడతా నేను ఏమైనా శబ్దం వస్తుందా? ఈ చెయ్యి కలిసినప్పుడే కదా శబ్దం వస్తుంది. అంటే అవతల పక్క నుంచి ఏదైనా రాంగ్ ఉండొచ్చు కదా. ఉమ్, అంటే రాంగ్ ఉంటే సంపచ్చమ్మా అంటారేమో, సంపమని నేను చెప్పను అసలు. నేను చెప్తున్నాను మొదటి నుంచి కూడా, కూర్చొని సామరస్యంగా ఏ సమస్య ఉన్నా కూడా మీరు దాన్ని తీర్చుకోండి. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఇంకోటి ఈజీ థింగ్ కూడా అయిపోయింది మేడం. మీరు అన్నట్టు అది ఫోన్లో చూడడం, గూగుల్లో ఎలా చెప్పాలి, ఎన్ని రకాలుగా చంపాలి, చంపిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇవి కూడా సెర్చ్ చేస్తూ ఉండడం చూస్తాం. ఆ స్థాయి వరకు వీళ్ళ ఆలోచనలు పెరిగిపోవడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? తప్పించుకోవచ్చు అంటే ఇక్కడ ఇంకోటి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టాలు మన మన భారతదేశంలో చట్టాలు అంత గట్టిగా లేవు. ఉమ్, ఏ రకంగా మనం దీంట్లో తప్పించుకొని పోవచ్చు, అది డబ్బు పరంగా కావచ్చు, రాజకీయ నాయకుల ఒక ఇది కావచ్చు, ఏదో రకంగా మనం ఈ చట్టాల నుంచి తప్పించుకుంటాము అనేటువంటి ఒక ధీమా ఉంది అందరికీ. అరే నేను తప్పు చేస్తున్నా నాకు శిక్ష పడుతుంది అని ఒక భయం ఉంటే ఎవరు పోరండి ముందుకు. నేను విన్నాను ఈ గల్ఫ్ దేశాలు ఎక్కడో ఏదైనా తప్పు చేస్తే నడి రోడ్డు మీదనే కాల్చి చంపేస్తారు, అక్కడే ఉరి తీస్తారు, రేపులు చేసినా ఏమైనా చేసినా అని చంపేస్తారని విన్నాను, నాకు తెలియదు. అవును. అట్లాంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయా? ఒకసారి ఒక ఆడపిల్లల్ని వాడు యాసిడ్ దాడి చేశాడు. చాలా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరో ఉన్నారనుకుంటా. ఉమ్, ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు వాళ్ళు ఎట్టైనా తప్పించుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అడవులకి అదంతా వెళ్ళిపోయారు. నిజంగానే అట్లా చేసిన వాళ్ళు చాలా మంది తప్పించుకున్నారు కూడా. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఉన్నారు కదా, ఆ సార్ పేరు నాకు రావడం లేదు. ఆయన అడవుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఉమ్, అప్పుడు కొన్ని వర్గాలు అన్నాయి అట్లా పోలీసు వాళ్ళు మా చేతుల్లోకి తీసుకొని కాల్చి చంపడం న్యాయం కాదు, ఉమ్, అది చంపకూడదు, అట్లా చట్టానికి అప్పగించాలని. సరే చట్టానికి అప్పగిస్తున్నాం మనం, ఏదైనా ఒక నేరస్తుంది వాడికి అన్నం పెట్టి శుభ్రంగా మంచిగా జైల్లో కూర్చోబెట్టి వాడిని సాకి వాడిని ఒక 6 నెలల తర్వాత వాడిని విచారణ చేసి ఈ లోపల ఈ టైంలో వాడు చేసిన తప్పునికి అప్పగించుకొని ఎవడో ఒకడు వాడి వైపు వచ్చి మాట్లాడడానికి వాడిని విడుదల చేస్తున్నారు, లేదా ఒక 4 రోజులు జైల్లో పెట్టి పంపిస్తున్నారు. ఉమ్, ఏంటి దానికి ఇంకా మరి అక్కడ నన్ను అడిగితే కాల్ చంపడమే మేలు అనిపించింది నాకు. లేకపోతే వాడు తప్పించుకుంటాడు. ఈ అమ్మాయిలు యాసిడ్ పోసుకొని జీవితం అంతా వాళ్ళు అనుభవించరు కదండి. నువ్వు ప్రేమించినావు అంటే యాసిడ్ పోయడం, నాకు వద్దంటే యాసిడ్ పోయడం. ఉమ్, మరి వాళ్ళు ఎంతమందిని కాపాడారు? ఆల్మోస్ట్ ఒక టీచర్ని స్టూడెంట్ ప్రేమించనని ఎండబడ్డాడు. ఆ ఊరు వాళ్ళంతా చెప్పినారంటే ఎంతమంది చెప్తే కూడా వినలేదు వాడు. అసలు ముందు చంపేసినాడు టీచర్ని, క్లాస్లో దూరి వాడు నరికేసినాడు ఆమెను. అది ఎంతవరకు సమంజసం? మరి వాడికి భయం ఉండి ఆ పని చేశాడా? నేను ఆమెను చంపితే వాడు చిన్న వయసే కదా, మరి వాడు 16-17 ఏళ్ళు ఉంటాయంట. మరి మన లైఫ్ ఏమైపోయింది మరి? కానీ ఎవరికి భయం ఉంది? భయం లేదు. ఫస్ట్ ఒకటండి, భయం లేదు, బాధ్యత లేదు, ప్రేమ లేదు, పాపభీతి లేదు. ఫస్ట్ మన జీవిత విధానమే ఆ రకంగా మారిపోయి ఇప్పుడు ఏది చూసినా మేము ఇంత వినలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, పేపర్ ఓపెన్ చేస్తే వీళ్ళు చంపినారు, వీళ్ళని వాళ్ళు చంపడం తప్ప ఉండదు లేదు. నాకు ఆఖరికి న్యూస్ పేపర్ తీసుకోవడం కూడా మానేసా. నిద్ర లేస్తే ఫస్ట్ మనం న్యూస్ పేపర్ తీసుకుంటాం. మనం లేచిన నుంచి చావులు ఎక్కడ చూస్తాము. ఇప్పుడు యూట్యూబ్ తీయాలంటే కూడా భయం అవుతుంది. రీసెంట్ టైమ్స్ లోనే మేడం ఇప్పుడు ఇది కర్ణాటక ఇష్యూ ఒకటి, అంటే భార్య డీజీపీ ఆయన భర్తను చంపేయడం అదొకటి కాకుండా ఇక్కడ బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని చంపేసిన తల్లి ఒకటి సూర్యాపేట దగ్గర. అండ్ హైదరాబాద్ లోనే ఇంకో ప్రేమికురాలు అంటే ప్రేయుడు కోసం అని పిల్లల్ని చంపేసుకుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నా నేను, నా పిల్లలు, భర్త హెల్ప్ చేయట్లేదని చెప్పేసి ఆ వేదన తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకుని పిల్లల్ని చంపేయడం. సో ఇటువంటి ఘటనలు అంటే సొసైటీ ఇలా మారిపోతుంది ఏంటి అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఏం మార్పు రావాలి, ఇటువంటి తగ్గించాలంటే మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు వీళ్ళకు మానసికంగా చాలా ఒంటరిగా అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకపోవడం వల్ల. అంటే గోడు వినేవాళ్ళు లేకపోతే చంపేసేయాలని నేను అంటాం లేదు, అది చాలా దారుణం అండి. ఒక మనిషి చంపుకునే హక్కు ఎక్కడ? నువ్వు కనేవరకే. ఇప్పుడు నువ్వు వాళ్ళు పుడతామని పుట్టారా పిల్లలు? నువ్వు పుట్టించుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, మీ ఇద్దరు జీవనం చేశారు, పిల్లలు పుట్టారు. పిల్లలు ఏం చేశారండి మధ్యలో? అభం శుభం తెలియని పిల్లలు. ఇప్పుడు ఎన్నో వింటున్నాను నేను, పిల్లల్ని చంపినారు. అక్రమ సంబంధం మొగుడు వదిలేసి వేరే వాడి దగ్గరికి పోవాలంటే పిల్లల్ని చంపినారు. అసలు ఆడదేనా అండి అది? అసలు ఆడదే అసలు? నువ్వు ఎవడో దగ్గరకు నువ్వు పోయి నీ జీవితం నువ్వు గడుపుకోవడానికి, సుఖపడడానికి నీకు పుట్టిన బిడ్డలు చంపుతావా నువ్వు? అసలు నేను ఇంతకుముందు చెప్పాను, నీకు ఇష్టం లేదు, డైవర్స్, నీ చట్టాలు ఉన్నాయి కదా, వద్దన్నారా? నీ అమ్మ నీ నాన్నకు చెప్పుకో,
నాకు ఇష్టం లేదని చెప్పుకో, నువ్వు లేదు నేను వెళ్ళిపోతానని చెప్పు. పిల్లల్ని ఇప్పుడు ఇంకొక అమ్మాయి మీకు జగిత్యాలలో అమ్మాయి సాఫ్ట్వేర్ అంటే ఇద్దరు కూడాను 2 సంవత్సరాలు పెళ్ళయ్యి చిన్న పాప అది డెలివరీకి వచ్చింది. ఏదో హెరాస్మెంట్ చేస్తున్నారు కట్నం కోసం అని చెప్పి ఆ అమ్మాయి ఉరేసుకుని చనిపోతూ అద్దం మీద నేను నా పిల్లవాడిని మా అమ్మ వాళ్ళకి అప్పగించండి, మా అత్త మామకి ఇవ్వద్దు అని చెప్పి ఉరేసుకుందంట. ఓకే. అది నాకు నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే, నీ పిల్లల్ని సాకే స్తోమత ఉన్న నీ తల్లిదండ్రులు నువ్వు పోతే చూడరా వాళ్ళు? నువ్వు వాళ్ళ దగ్గరికి పోవాలని కాదు నేను చెప్తున్నాను. నువ్వు చదువుకున్నావు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నావు, నువ్వు బతకలేవా? నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత పసిబిడ్డను వదిలేసి? ఆ బిడ్డకి ఏం కావాలా? ఒక క్షణం ఆలోచించలేకపోయినావా? నువ్వు నీ బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా నువ్వు చచ్చిపోయినావు. నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులు కడుపు గాలి వాళ్ళెంత బాధపడాలా? ఈ మటుకు విచక్షణ జ్ఞానం లేదా మీకు? చదువుకున్నారు కదా, చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అనేది కూడా నీకు తెలుసు. చావాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోతే నీ జీవితం వాడికి అంతమైపోతుంది. ఏం సాధించినావు నువ్వు? పెద్దవాళ్ళని కూర్చోబెట్టు, మాట్లాడుకోండి. బలవంతం ఏమీ లేదు. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయాలని ఎక్కడా లేదు. అది నువ్వు తప్పుగా ఆలోచించి నువ్వు బయటికి పోతానంటున్నావో, మంచిగా ఆలోచించి బయటికి పోతా అనుకుంటున్నావో, నిజంగా అతను హెరాస్మెంట్ భరించలేకపోతున్నావో, లేకపోతే అతని ప్రేమను భరించలేకపోతున్నావో, ఏదైనా కానీ ఎనీహౌ నువ్వు వద్దనుకున్న తర్వాత నువ్వు మాట్లాడుకొని నువ్వు విడిపో. బిడ్డలను ఎందుకు చంపుతారు మధ్యలో? నీకు హక్కేముంది వాళ్ళని చంపడానికి? నువ్వు హంతకురాలివే కదా అప్పటికి. మరి ఇది కూడా ఒకటి మేడం. అంటే ఇప్పుడు డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ ఉమెన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. డిపెండెంట్ ఉన్న వాళ్ళే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఈ రెండు బ్యాలెన్సింగ్ గా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి మేడం వీటి? ఇండిపెండెంట్ అంటే వాళ్ళు ఇండిపెండెంట్ మీ ఉద్దేశము జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ రెండు బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. సో డిపెండెంట్ ఎక్కువగా ఇదైపోతున్నారు. ఎందుకు డిపెండ్ కావాలా? ఇప్పుడు అందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తారు. ఎంతో మంది అండి వృత్తి మామూలుగా టైలరింగ్ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఒక్క జాబే కావాలని ఏమీ లేదు కదా ప్రపంచంలో. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, లేదంటే పని చేసుకోవచ్చు ఇళ్ళల్లో పడి. దానికంటే తప్పేం లేదు. ఇంత నువ్వు హంతకురాలు అది ఇది అనిపించుకోనికంటే అది తప్పులేదు కదా. ఏంటంటే ఇప్పుడు ఇళ్లలో పని చేసిన నెలకు 30,000, 50,000, 60,000 సంపాదిస్తున్నారు వాళ్ళు. నువ్వు బతకాలా కానీ ఏ పని చేసుకోవడానికి ఒక్క చెడ్డ పని ఒకటి చెయ్యకు, దొంగతనం చెయ్యకు, ఈ వేరే పనులు చేయకుండా నువ్వు బతుకు, నువ్వు అంతే. ఎందుకు బతకలేవు నువ్వు? ఇక్కడ మానసికమైన రోగాలండి ఇవన్నీ కూడా. మనుషుల మీద వాళ్ళకి నమ్మకం లేదు. అది చుట్టూ ప్రపంచం మీద నమ్మకం లేదు. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తోనే ఆ పని చేస్తాం ఎవరైనా కూడా. చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒకటి చాలా అంటే అది నా విషయమే చెప్పినా కూడా ఒక చిన్న ఉదాహరణ దీనికి, ఎందుకంటే అందరికీ కూడా తెలియాలి ఇది, ఎందుకంటే ఎలా బతకచ్చు అని. నాకు కూడా 15 yearsకే మ్యారేజ్ అయ్యింది. చాలా ఇబ్బందులు కలిగినాయి అత్తగారింట్లో, ఫుడ్ పెట్టక. సో వాళ్ళు కూడా కొద్దిగా మోసం చేసి అన్నీ జరిగినాయి అనమాట. జరిగినప్పుడు నేను మా నాన్న, నువ్వు అసలు ఏం జరిగిన అత్తగారింట్లో నుంచి నువ్వు ఇంటికి రాకూడదు, వాళ్ళకి మాకు ఏం చెప్పకూడదు. పూర్వకాలం పెద్దవాళ్ళు అట్లాగే ఉండేవాళ్ళు. అవన్నీ చెప్పినారు. చెప్పినప్పుడు 15 అమ్మాయికి, పల్లెటూరులో పెరిగిన అమ్మాయికి అంతకంటే ఏమర్థమవుతుంది? అహో ఏం కష్టం వచ్చినా చెప్పకూడదు ఇంట్లో, నాన్న వాళ్ళకి చెప్పొద్దు, అమ్మ వాళ్ళకి చెప్పొద్దు, ఇలానే నాకు అర్థమైంది. అదంతా భరించిన హెరాస్మెంట్ మా అత్తగారు పెట్టినవి. తర్వాత ఎవరితో ఇక్కడ అక్కడ మాట్లాడకూడదు, చిన్న అమ్మాయిని ఎప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని కూడా చాలా ప్రేమగా బాగా లగ్జరీగా పెంచినారు. అట్లా దాన్ని పోయి అక్కడ ఉండడం అదంతా భరించలేకపోయినాను అనమాట. తర్వాత అతనికి కూడా ఏదో పెద్ద జబ్బు, అది మోసం చేశారు. ఏం చేయాలి అని చెప్పుకోవాలంటే మా అమ్మ నాన్న రావద్దన్నారు. ఒక భయంతో నేను ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఒక సీసా నిండా ఉంటే అవి వేసేసుకున్నా. పెళ్ళయ్యేప్పటికి 6 నెలలు అయిందంతే. తెలీదు, బయట ప్రపంచమే తెలియదు నాకు. 15 సంవత్సరాలు మింగేశాను నేను. ఇది నా స్వయంగా నేను చెప్తాను, అనుభవంతో చెప్తున్నా నేను. మింగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోవడము, ఏదో బతకదన్నారు, నా 24-48 గంటలు అన్నారు, అది ఇది అన్నారు. మొత్తానికి నాకు ఇంకా బతకే ఉన్నాయి కాబట్టి ఇంకా ఏవో చేయాలి, సాధించాలని భగవంతుడు నన్ను బయటికి వేసేసారు. వేసిన తర్వాత అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు ఇంటికి. తీసుకెళ్ళి చెప్పారు,
మా పాపను పంపం మేము, మాకుండేది ఒకటే బిడ్డ, బాగా చూసుకుంటాం అనుకుని మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి ఆ పాప చనిపోయింటే మొత్తం మా కుటుంబం అన్ని నాశనం అయిపోయేవి అని చెప్పి నాన్న అమ్మ అందరూ ఏడ్చేసి ఆయనకు చెప్పినారు, మేము పంపం మా పాపని అనేటప్పటికి డైవర్స్ తీసుకోండి కావాలంటే అని చెప్పినారు. అతను ఆలోచించుకొని మాదే తప్పు అని చెప్పేసి ఆయన వచ్చారు. సరే మళ్ళీ అది ఇక మా ఇన్ఫ్లుయెన్స్తో మా కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయించేసి మాది కడప ట్రాన్స్ఫర్ చేయించేసి అక్కడ ఉన్నాం అన్నమాట. అలా ఉన్నా నేను. ఆ రోజు నేను ఇప్పుడు ఏమైంది తర్వాత ఆయన చనిపోయినారు. చనిపోయిన తర్వాత నేను జాబ్కి వచ్చినాను ఇక్కడికి హైదరాబాద్కి జాబ్కి వచ్చి విద్యుత్ సౌదాలో నేను జాయిన్ అయ్యాను. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా నేను. తర్వాత కొన్ని సంఘటనలు నా జీవితంలో అనుకోకుండా జరిగిన వాటికి చాలా అదే మేలేమో ఇంకా ఘోరంగా జరిగినాయి నా ప్రాబ్లమ్స్. అట్లా దానిలకు ఇంకా భయపడిపోకుండా నేను ఒకటే నిలబడి వాటిని సాల్వ్ చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడాను. నాకు నచ్చవు ఇవి, నేను ఇట్లాంటి వాళ్ళతో నేను కలిసి ఉండనని చెప్పేసి మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు చేశారు. వాళ్ళు అతను కూడా మంచి ఇంజనీరు, బాగున్నారు, ఒక ఎమ్మెల్యే కొడుకు ఆయన. చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అక్కడ కూడా మోసమే రెండోసారి కూడా. అంటే లైఫ్లో ఎన్ని ఎదుర్కొంటున్నాను అని చెప్తున్నాను నేను. ఏదో నేను పెద్ద ఇదని నేను చెప్పడంలో అక్కడ కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. పడ్డ తర్వాత అక్కడ కూడా మాట్లాడుకొని నేను సూసైడ్ చేసుకోలేదు, గొడవపడలేదు, సంపలేదు, ఏం లేదు. మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడాను. అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను, నా వల్ల కాదమ్మా అని చెప్పాను నేను. అంటే సరే నీ ఇష్టం అన్నారు అమ్మ వాళ్ళు. జాబ్ ఉంది కదా నాకు, సరే నేను బయటకు వచ్చేసి బాబు ఉన్నాడు అప్పుడు, బాబుని తీసుకొని బయటకు వచ్చేసినాను. నేను ఆలోచించుకున్నాను. ఉద్యోగం చేసిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి నాకు ఊరికే ఉండాలంటే ఇష్టపడలే నేను. అప్పుడు నేను అనుకున్నా, నాలాగా ఎంతోమంది ప్రపంచంలో ఒంటరిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. సో వాళ్ళని నేను నా తోడుగా ఎందుకు పెట్టుకోకూడదు? నేను వాళ్ళకి తోడు కాదు, వాళ్ళే నాకు తోడు అనుకుంటాను నేను అనుకుని అప్పుడు 2003లో నేను ఒక వృద్ధాశ్రమాన్ని మొదలుపెట్టాను. మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయిపోయి రేపు జూన్కి 23 కంప్లీట్ అవుతుంది అనమాట. ఈరోజు నేను ఏ స్థాయికి వచ్చినా, నేను పల్లెటూరు అమ్మాయిని, 10th క్లాస్ చదివాను, 15 ఏళ్ళకి పెళ్ళైపోయింది. జీవితంలో ఫస్ట్ ఒకసారి భగవంతుడు మోసం చేశాడు, రెండోసారి మనిషి మోసం చేశారు. వాటిని కూడా నేను అధిగమించుకొని ఆ కష్టాన్ని, బాధను మనసులో నుంచి దాటుకొని దాన్ని నేను ఎట్లా మర్చిపోవాలా అనే దాన్ని ఇంకొక మలుపు తిప్పుకొని ఇప్పుడు 653 మందికి నేను తలకరువు పెట్టయిపోద్దు. ఏ ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళు ఎవరు చేయలేదు అట్లా. ఒక స్త్రీ, మా అమ్మకు నాన్నకు కూడా నేనే పెట్టా. అంటే గొప్పగా చెప్పడం లేదు, మనం జీవితాన్ని ఎలా మలుచుకోవాలి. మనకు భగవంతుడు ఎన్నో ఇచ్చింటాడు మనకు మంచి అవకాశాలు. ఆ రోజు నేను చచ్చిపోయింటే ఈ పనులు నేను చేసేదాన్ని కాదు కదా. నాకు జిఆర్ గారు పరిచయం అయినారు. ఆయన ఒక ఈవెంట్లో కలిశారు, చూశారు, చాలా సంతోషపడ ఇట్లా ఒక ఆడ మనిషి ఇలా చేయడం అంటే చాలా అద్భుతం అని చెప్పారు. ఆ రోజు నుంచి వారికి ఈ రోజు నాకు 2013లో పరిచయమైన స్వామివారు ఇప్పుడు 2025 వారు నా ఇబ్బందులు చూసి అక్కడ మన సమతామూర్తి దగ్గర 1/2 ఎకరా మై హోమ్స్ వాళ్ళతో స్థలం ఇప్పించారు. వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ 4 కోట్లు పెట్టి కట్టాము. ఇప్పుడు అక్కడ ఇంకా కడుతున్నాము. ఇంకా 20 crores కావాలి మాకు ముందర. అంత అద్భుతంగా కడుతున్నాం అక్కడ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కదా అక్కడ అని చేసి. ఇంత ప్రతి ఒక్కరు అదే అంటారు అసలు. అంటే అందరూ హోములు కడుతున్నారు, అందరూ పెడుతున్నారు, కానీ ఇప్పుడు మన కిన్నెరా వెల్ఫేర్ సొసైటీకి ఉన్నంత పేరు మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కానీ ఎక్కడా లేదు. అది నేను గర్వంగా చెప్తాను. నేను ఇన్స్పైరింగ్. ఆ రోజు చచ్చిపోయింటే నేను దానికి చెప్తున్నా నేను. మనకి ఎన్నో ఉంటాయి మనం సాధనాలు చేసేటివన్నీ జీవితంలో. మొగుడు, పిల్లలు ఫస్ట్ మన పుట్టినాల నుంచి మనతో రాలే. పెళ్ళాము, పిల్లలు మనకు పుట్టినాల నుంచి రాలే మనతోటి. మనం ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఎన్నో పరిచయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎదుర్కోవాలి మనము. దాన్ని ఒకరిని చంపడము, మనం చావడము అనేది సొల్యూషన్ కానే కాదు ఎప్పుడు కూడా. ఇది నేర్చుకోవాలి మనిషి. రైట్ మేడం. ఇక ఫైనల్ గా ఈ కర్ణాటక ఇష్యూ విషయానికి వచ్చేసరికి చంపేస్తారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మేడం? తల్లి కూతుళ్ళు ఇప్పుడు తల్లి కూతురుని ఇప్పుడు వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళు జైలుకి పోక తప్పదు. ఆ జైల్లో కూర్చున్నాక ఆవిడ ఆలోచిస్తారు అనుకుంటాను నేను, ఎందుకు ఈ పని చేశాను. ఎందుకంటే ఒక టైం ఉన్నప్పుడు ఆవేశం అన్ని తగ్గిపోయిన తర్వాత ఇది జరుగుతాయి. మరి అది ఆయన ఎనీహౌ ఎందుకు చేసింది ఆవిడ? ఆయన వల్ల బాధపడి చేసిందా, కక్షతో చేసిందా, ఏది చేసినా కూడా ఆమె చేసింది చాలా తప్పు అసలు, చాలా తప్పు అసలు కదా. అందులో చిన్న పిల్ల కూతురు జీవితం కూడా నాశనం చేసింది కదా తనతో పాటు పెట్టుకొని. ఏమి ఇప్పుడు చంపిన దాని వల్ల మనం ఏం పొందుతాం చెప్పండి? నువ్వు ఏం పొందినావు చెప్పు. పోనీ ఆయన ఇప్పుడు చంపినావు, ఏమొస్తుంది నీకు? ఆయన ఆస్తి అంతా నీకు వస్తుందా? నువ్వు లాస్ట్ పోయి జైల్లో పోయి కూర్చుంటివి నువ్వు.
అంత ఏమంటే నాకు ఒకటే ఆలోచన వస్తుంది, సహజీవనం నేను చేసిన నీ భర్తతో మంచి చెడు అన్నీ పంచుకొని భార్యాభర్తలు మీ ఇద్దరు ఈరోజు అంత క్రూరంగా నువ్వు ఆయన ఎటు చంపినావు? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది ఎవరి మీద అవును. కూడా. వాళ్ళంత కోపం ఉన్న ఒక దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ పశ్చాత్తాపడతాం ఒక గంట తర్వాత, అయ్యో అనవసరంగా కొట్టినాం కదా వీళ్ళని అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది అంత ఘోరంగా కారం పొడి కొట్టి అంటే